ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే మీరైతే ఏం చేస్తారు? ఏం చేయాలో నేను చెప్తాను, మీరు ఫాలో అవుతారా? ప్రతిరోజు నిద్ర లేవగానే అన్నిటికంటే ముందు మీరు ఈ యూనివర్స్కి, ఈ దేవునికి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ గ్రాటిట్యూడ్ని తెలియజేయండి. మనం ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నామంటే ఏదో ఒక పర్పస్తోనే ఉన్నాం కదా. ఆ పర్పస్ని మనం ఏంటన్నది కనిపెట్టడానికి ట్రై చేయాలి. ఈ ప్రాసెస్లోనే మనం ఏంటన్నది మనకు తెలుస్తుంది అండ్ యూనివర్స్ మనకు ఎంత సపోర్ట్ చేస్తుంది అన్నది తెలుస్తుంది. ప్రతిసారి లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్ అలా ఉంది అని బ్లేమ్ చేసే బదులు మన పర్పస్ ఏంటి అన్నది కనుక్కునే ప్రయాణంలోనే మన లైఫ్ అనేది బాగుపడుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ జర్నీ అయినా కావచ్చు, ఇంకా ఏ స్కిల్ అయినా కావచ్చు, మీరు నేర్చుకునేటప్పుడు కూడా చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు రియల్గా మీ టార్గెట్ని అచీవ్ చేసే కంటే ముందే గ్రాటిట్యూడ్ని దేవునికి కానీ యూనివర్స్కి కానీ తెలియజేసినప్పుడు ఎనర్జీ అనేది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతుందన్నమాట. మీ బ్రెయిన్లో ఏ థాట్స్ అయితే రన్ అవుతున్నాయో అవే రియాలిటీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు నుండి ఎప్పుడైనా సరే నిద్ర లేవగానే అట్లీస్ట్ ఒక 2 to 3 minutes మీ గ్రాటిట్యూడ్ని దేవుడికి తెలియజేయండి. జస్ట్ సింప్లీ సే థ్యాంక్ యూ. మీకు కనుక ఈ షార్ట్ నచ్చిందా? ఒకవేళ నచ్చితే వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ లేక థ్యాంక్ యూ గాడ్ అని కామెంట్ సెక్షన్లో పెట్టండి.